బ్రేకింగ్ అంతా నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతుర్నే హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అనే నిబంధనతో తండ్రి పాండురంగ సొంత బిడ్డను కడతీర్చారు. ఏఆర్పీ క్యాంప్ నిజాం సాగర్ కెనాల్లో ఇటీవల బాలిక హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. మహారాష్ట్రలోని కేరూరుకు చెందిన పాండురంగ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలని సన్నాహాలు చేసుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు అని ప్రస్తుత సర్పంచ్ సలహాతో కలిసి ఒకరిని హత్య చేసేందుకు కుట్ర చేశాడు. పథకంలో భాగంగా పెద్ద కూతుర్ని ఎడపల్లికి తీసుకొచ్చి కెనాల్లో తోసి హత్య చేశాడు. కేసులో మృతురాలు తండ్రి పాండురంగతో పాటు సర్పంచ్ గణేష్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా ముందటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అంబం దుబ్బదండ నుంచి అంబం వెళ్ళే దారిలో బాబాని నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతుర్ని హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, మనం చూస్తున్న మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో దారుణం కన్నా చోటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కన్న కూతుర్నే ఇక్కడ తెరిచాడు. ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, ఈ ముగ్గురు పిల్లల నిబంధన కన్న కూతుర్నే బలిగా ఉన్నాడు ఆ కసాయి తండ్రి. మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎవరైతే పాండురంగ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి ఒక బాబు, ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలుగా పుట్టారు. అయితే ఎన్నికల నిబంధనల్లో ముగ్గురు పిల్లలకు ఉంటే ఆ పోటీకి అనర్హులని మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా పోటీ చేసి తీరాలని చెప్పేసి పాండురంగ నిశ్చయించుకున్నాడు. అయితే మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ అతనికి ఈ సలహా ఇచ్చాడు. ఈ సలహాను తీసుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ కూతుర్ని అక్కడికక్కడే చంపాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సిఆర్పి క్యాంప్ శివార్లో 2 రోజుల క్రితం ఈ 46/8 కెనాల్లో ఆ పాపను హతమార్చి వెళ్లడం జరిగింది. సిపి సాయి చైతన్య ఈ కేసును ఛేదించారు. ఈ మహారాష్ట్రకు చెందినటువంటి పాండురంగ కూతురుగా నిర్ణయించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.